Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. ఇవాల్టి వీడియోలో మనము కొన్ని పెయిర్ ఆఫ్ వర్డ్స్ చూద్దాము. అంటే ఇక్కడ చూడండి, సే అండ్ టెల్ రెండింటికి కూడా చెప్పడం అనే అర్థం వస్తూ ఉంటుంది. అలానే స్పీక్ అండ్ టాక్ మాట్లాడటము, సీ అండ్ వాచ్ చూడటము, హియర్ అండ్ లిజన్ వినటము, అలానే బ్రింగ్ అండ్ టేక్ తీసుకోవడము, బై అండ్ పర్చేస్ కొనటము. సో రెండింటికి కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నటువంటి వర్డ్స్ అనమాట, పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ. సో చాలామంది వీటిని ఒకదానికి బదులుగా మరొకటి వాడుతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. వీటి కాంటెక్చువల్ మీనింగ్ విత్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఏ వర్డ్ ఏ సందర్భంలో వాడాలి అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ అంటిల్ ద ఎండ్. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ yet, please subscribe our channel Good Lifestyle, Good English. And if you feel that it is useful to anyone, please don't forget to share. And please don't forget to comment in the comment section. Okay, let's see some examples. చూడండి, ఇక్కడ సే అండ్ టెల్ అంటే చెప్పడం అని అర్థం వస్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడు సే వాడతాము, ఎప్పుడు టెల్ వాడతాము, ఒకదానికొకటి ఆల్టర్నేటివ్గా యూస్ చేయకూడదు. జాగ్రత్తగా వినండి. మనము సే అంటే చెప్పడం కదా, ఒకరు చెప్తుంటే మరొకరు వింటూ ఉంటారు, కరెక్టే కదా. కానీ మనము చెప్పేటువంటి వ్యక్తిని మాత్రమే హైలైట్ చేస్తూ ఎవరితో చెప్తున్నారు అన్న విషయాన్ని మనం చెప్పకపోతే, జస్ట్ అతను చెప్తున్నాడు అంతే, వినేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఒకరే ఉండొచ్చు, ఏమో మనం అక్కడ మెన్షన్ చేయట్లేదు. అటువంటి సందర్భంలో మనం సే వాడుతూ ఉంటాము. ఓకే, అలా కాకుండా ఎవరితో చెప్తున్నారు, ఒకరు ఇంకొకరితో చెప్తున్నారు, నేను నీతో చెప్తున్నాను, నువ్వు నాతో చెప్తున్నావు, అతను ఆమెతో చెప్తుంది. సో ఇలా మనము స్పీకర్ని లిజనర్ని కూడా మెన్షన్ చేస్తున్నట్లయితే మనము టెల్ వాడుతూ ఉంటాము. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది, ఆమె ఎప్పుడు అలా చెప్తూ ఉంటుంది, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉండటం అనేది చాలా మంచి పాలసీ అని. అప్పుడు మనము ఆమె ఎవరితో చెప్తుంది అనే విషయం మనము అక్కడ మెన్షన్ చేయట్లేదు. సో అప్పుడు ఎలా చెప్తాము, షీ ఆల్వేస్ సేస్ దాట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్తూ ఉంటాము. సో అక్కడ మనము సేస్ వాడాము, అంటే సే. ఓకే, సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సేస్ అన్నాము. అలానే అతను అన్నాడు తను టీవీ చూస్తున్నానని. సో అతను ఎవరితో అన్నాడు చెప్పట్లేదు, అతను అన్నాడు అంతే. అది నాతోనే అని ఉండొచ్చు, కానీ నాతో అన్నాడని నేను చెప్పట్లేదు కాబట్టి హీ సెడ్ దాట్ హీ వాజ్ వాచింగ్ టీవీ అని చెప్తాను. అదే అతను నాతో అన్నాడని చెప్పాలనుకోండి, హీ టోల్డ్ మీ దాట్ హీ వాజ్ వాచింగ్ టీవీ అని అంటాము. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇది మనము హీ టోల్డ్ మీ దాట్ హీ వాజ్ వాచింగ్ టీవీ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో కనుక తీసుకున్నట్లయితే హీ సెడ్ టు మీ ఐఎమ్ వాచింగ్ టీవీ అని రాస్తూ ఉంటాము. ఓకే, సో ఈ టాపిక్ మీరు అంటే రిపోర్టెడ్ స్పీచ్, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, అలానే కామెంట్స్లో కూడా ఇస్తాను. ఒక్కసారి రిపోర్టెడ్ స్పీచ్ చూడండి. ఓకే, మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి రిపోర్టెడ్ స్పీచ్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేదో గ్రామర్ వీడియో మనకు సంబంధం లేదని అసలు అనుకోవద్దు. ఓకే, అక్కడ మీరు ఈ రూల్ మీరు చూస్తారు. సే సెడ్, సే పాస్ట్ ఫామ్ వచ్చి సెడ్ కదా. సో సెడ్, టోల్డ్ ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటామని అక్కడ మీరు వివరంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, మాట్లాడే వ్యక్తి అంటే స్పీకర్ లిజనర్ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా సే తర్వాత, అంటే సే పాస్ట్ ఫామ్ సెడ్ కాబట్టి సెడ్ తర్వాత టు అనే ఒక ప్రిపోజిషన్ వాడి లిజనర్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ డైరెక్ట్ స్పీచ్లోనే. ఇండైరెక్ట్ స్పీచ్లో అస్సలు సెడ్ టు అసలు రాదు, అక్కడ టోల్డ్ మాత్రమే వస్తుంది. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో లిజనర్ స్పీకర్ ఇద్దరు ఉంటే టెల్ ఆర్ టోల్డ్ వాడుతూ ఉంటాము. ఓన్లీ స్పీకర్ మాత్రమే ఉంటే అక్కడ సే వాడుతూ ఉంటాము. జస్ట్ వెయిట్, హియర్ యూ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. జస్ట్ పాజ్ ద వీడియో ఫర్ సమ్ టైమ్. కాసేపు వీడియో పాజ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సే కానీ టెల్ కానీ ఏదో ఒక వర్డ్ మాత్రమే ఉంచాలి. ఓకే, అంటే సే పాస్ట్ ఫామ్ సెడ్ కావచ్చు, టెల్ పాస్ట్ ఫామ్ టోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టెన్స్ని బట్టి మీరు సే టెల్ ఏదైనా ఒకటి ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. సో కాసేపు వీడియో పాజ్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను. షీ డాష్ దాట్ షీ వాజ్ అ టీచర్. ఆమె అనింది ఆమె టీచర్ అని. ఎవరితో చెప్పింది, నాతో చెప్పిందా, ఇంకెవరితో అయినా చెప్పిందా అని అక్కడ మనం మెన్షన్ చేయట్లేదు. సో కళ్ళు మూసుకొని ఇక్కడ మనము షీ సెడ్ దాట్ అంటే సే పాస్ట్ ఫామ్, ఆమె అనింది అన్నది అయిపోయింది కాబట్టి. ఓకే, షీ వాజ్ అ టీచర్, తను ఒక టీచర్ అని ఆమె చెప్పింది. ఎవరితో చెప్పింది చెప్పట్లేదు, సో సెడ్ యూస్ చేసాం. అలానే దే డాష్ హిమ్ దట్ దే హ్యాడ్ బీన్ మేకింగ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద ఫంక్షన్. వాళ్ళు అతనితో అన్నారు వాళ్ళ ఫంక్షన్కి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అని. సో ఇక్కడ ఎవరితో చెప్పారు, లిజనర్ని కూడా అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి దే టోల్డ్ హిమ్.
దే టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ బీన్ మేకింగ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాళ్ళు అతనితోటి అన్నారు. సో టెల్ పాస్ట్ ఫామ్ టోల్డ్ యూస్ చేస్తాము. ఎందుకు యూస్ చేస్తామో తెలుసు కదా, మీరు రిపోర్టెడ్ స్పీచ్ పక్కగా నేర్చుకొని ఉండాలి. అలానే ఫస్ట్ ఏంటంటే టెన్సెస్ మీద బాగా పట్టు ఉండాలి. అన్ని స్ట్రక్చర్స్ కూడా రావాలి. సిచ్యువేషన్ని బట్టి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కరెక్ట్గా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా 100% టెన్సెస్ బాగా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని టెన్సెస్ కూడా వీడియో చేసి ఉన్నాను. త్వరలో వీలైతే 12 టెన్స్లు కలిపి ఒకే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఆల్రెడీ నేను టెన్సెస్ వీడియో చేసి ఉన్నాను, అన్ని వీడియోస్ చేసి ఉన్నాను. కాబట్టి మీకు లింక్ కామెంట్స్లోనూ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి టెన్సెస్ అన్ని చెక్ చేయండి. అలానే ప్లీజ్ డాష్ మీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్. ఇక్కడ మీరు వేరే వర్డ్స్ కోసం వెతకద్దు. సే కానీ టెల్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంచాల్సి ఉంటుంది. ప్లీజ్ సే మీ అంటామా, టెల్ మీ అంటామా, వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్, నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అని చెప్పడం. ఏం చెప్తాము, ఇక్కడ లిజనర్ని మెన్షన్ చేసాం, నాతో చెప్పు అంటున్నాను కాబట్టి ప్లీజ్ టెల్ మీ. ఎప్పుడు కూడా సే మీ అని అనకూడదు. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. ప్లీజ్ టెల్ మీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్, నాతో చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. అలానే హీ డాష్ ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్స్ నథింగ్. నిజమైన ఫ్రెండ్షిప్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. దాన్ని ఎలా చెప్పచ్చు, ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్స్ నథింగ్ అని చెప్పచ్చు. ట్రూ ఫ్రెండ్షిప్ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీథింగ్ అని కూడా చెప్పచ్చు. ఎలా అయినా చెప్పచ్చు. సో అది పక్కన పెట్టేద్దాము. ఇక్కడ మనము లిజనర్ని మెన్షన్ చేయలేదు, అతను అంటూ ఉంటాడు. ఇది ఒక కొటేషన్ లాంటిది కదా. ఇలాంటి వాక్యాలు చెప్పేటప్పుడు జనరల్గా వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని. సో అలాంటి కొటేషన్స్ చెప్పేటప్పుడు ఆమె ఇలా అంటూ ఉంటుంది, అతను ఇలా అంటూ ఉంటాడని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. సో ఇక్కడ మనము సేస్ వాడుతూ ఉంటాము. హీ సేస్ ఆర్ హీ ఆల్వేస్ సేస్ అనొచ్చు. హీ ఆల్వేస్ సేస్ ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్స్ నథింగ్. అతను ఎప్పుడు ఇలా అంటూ ఉంటాడు, నిజమైన స్నేహము ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యదు అని. ఓకే, అలానే టీచర్ డాష్ హిమ్ టు కమ్ టు ద క్లాస్ ఎర్లీ. టీచర్ అతనితో చెప్పింది క్లాస్కి ఎర్లీగా రమ్మని. సో ఎవరితో చెప్పింది టీచరు, హిమ్ అతనితో చెప్పిందని చెప్తున్నాం కాబట్టి లిజనర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనము టీచర్ టోల్డ్ హిమ్ అని అనాలి. సో అర్థమైంది కదా, సే టెల్ మధ్య డిఫరెన్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, స్పీక్ అండ్ టాక్. సే అండ్ టెల్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో స్పీక్ అండ్ టాక్ మధ్య డిఫరెన్స్ కూడా అలానే ఉంటుంది. అంటే స్పీక్ అంటే ఏంటి, మాట్లాడటం. టాక్ అన్నా కూడా మాట్లాడటమే. సే అండ్ టెల్ చెప్పడము, స్పీక్ అండ్ టాక్ మాట్లాడటం. ఇక్కడ కూడా మాట్లాడే వ్యక్తి వినే వ్యక్తి ఇద్దరు ఉంటే అప్పుడు టాక్ వాడుతూ ఉంటాము. ఓన్లీ మాట్లాడే వ్యక్తిని మాత్రమే మెన్షన్ చేస్తూ ఉంటే స్పీక్ వాడుతూ ఉంటాము. అది ఒక రూలు. ఇంకొక రూల్ ఏంటంటే స్పీక్ మనం ఎక్కువగా ఫార్మల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తూ ఉంటాము. టాక్ అనేటువంటి వర్డ్ వచ్చి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో, అంటే ఫ్రెండ్స్ మధ్యలోనూ లేదంటే కొలీగ్స్ మధ్యలోనూ ఇంట్లో మెంబర్స్తోనూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని చెప్పే సందర్భంలో టాక్ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మై బాస్ ఈజ్ గివింగ్ స్పీచ్ ఆన్ ద స్టేజ్, సో ఎవ్రీవన్ ఈజ్ లిజనింగ్. మా బాస్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు. హీఈస్ గివింగ్ స్పీచ్ ఆన్ ద స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉన్నారు. సో ఎవ్రీవన్ ఈజ్ లిజనింగ్, అందరూ వింటూ ఉన్నారు. ఇక్కడ మనము ఎవరు వింటున్నారని ప్రత్యేకించి ఎవరితో మాట్లాడుతున్నారని చెప్పట్లేదు. ఆయన అందరికీ స్పీచ్ ఇస్తున్నారు. సో హీఈస్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ ఆన్ ద స్టేజ్. అక్కడ మనం స్పీక్ వాడుతూ ఉంటాము. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు, ఎవరితోనూ ప్రత్యేకించి చెప్పట్లేదు. ఆయన జస్ట్ హీఈస్ గివింగ్ స్పీచ్, సో హీఈస్ స్పీకింగ్ అని అంటాము. అలానే ఆమె ఎప్పుడు చాలా కాన్ఫిడెంటల్గా మాట్లాడుతూ ఉంటుంది. షీ ఆల్వేస్ స్పీక్స్ కాన్ఫిడెంటల్లీ. ఆమె ఎప్పుడు కాన్ఫిడెంటల్గా మాట్లాడుతూ ఉంటుంది అని మనము ఇలా ఎవరితో మాట్లాడుతున్నారని మెన్షన్ చేయకపోతే అక్కడ మనం స్పీక్ వాడతాము. అలానే ఫార్మల్ లాంగ్వేజ్లో మై బాస్ ఈజ్ గివింగ్ స్పీచ్, సో హీ ఈజ్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ అని చెప్తూ ఉంటాము. అలాగే టాక్ వాడేటప్పుడు మనము ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో వాడుతూ ఉంటాము. అలానే లిజనర్ని కూడా మెన్షన్ చేస్తూ ఉంటాము. 2 రూల్స్ కూడా అప్లికబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. నేను మాట్లాడుతున్నాను ఎవరితోటి, మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. అలానే ప్లీజ్ టెల్ మీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ అని చెప్పాను కదా. నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నాకు ప్లీజ్ టెల్ మీ, నాకు చెప్పు అని అన్నాను. సేమ్ అలానే టాక్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నాతో మాట్లాడు నీకు ఏదైనా సమస్య ఉంటే, టాక్ టు మీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి మీరు పాజ్ చేసుకొని ఇక్కడ ఈ బ్లాంక్స్లో స్పీక్ కానీ టాక్ కానీ ఏది ఉండాలో మీరు ఆలోచించుకొని మీరు ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చేయండి. ఓకే,
మై మదర్ ఈజ్ డాష్ టు హర్ ఫ్రెండ్. మా అమ్మగారు తన ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. సో షీ ఈజ్ స్పీకింగ్ టు హర్ ఫ్రెండా, టాకింగ్ టు హర్ ఫ్రెండా? సో ఫ్రెండ్తో మాట్లాడటం కాబట్టి కళ్ళు మూసుకొని టాకింగ్ అని అనవచ్చు. కానీ ఒక్కొక్కసారి మన ఫార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు స్పీకే వాడుతూ ఉంటామని చెప్పుకున్నాం కదా, అక్కడ లిజనర్ని కూడా మెన్షన్ చేస్తున్నప్పుడు, అంటే మాట్లాడే వ్యక్తి వినే వ్యక్తి ఇద్దరు కూడా ఉన్నప్పుడు అక్కడ మనం టాక్ వాడకూడదు, స్పీకే వాడాలి. కానీ ప్రిపోజిషన్ మారుతుంది. ఇక్కడ టాక్ వచ్చినప్పుడు టు వస్తుంది, స్పీక్ వచ్చినప్పుడు విత్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఫార్మల్ లాంగ్వేజ్లో మనము స్పీకే వాడుతుంటాం. మ్యాక్సిమం కాదు, 100% స్పీక్ వాడాలి. స్పీక్ విత్ అంటాము, ఫార్మల్ లాంగ్వేజ్లో స్పీక్ విత్ అంటాము, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో టాక్ టు అని అంటాము. అలానే లిజనర్ని మెన్షన్ చేయకపోతే 100% మనము స్పీక్ మాత్రమే వాడుతూ ఉంటాము. ఓకే, చూడండి నెక్స్ట్ సెంటెన్స్. అండ్ ఇది తెలుసు కదా, మై మదర్ ఈజ్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్. అలానే ట్రై టు డాష్ ఇన్ యాన్ అండర్స్టాండబుల్ మేనర్. ట్రై టు స్పీక్ ఇన్ యాన్ అండర్స్టాండబుల్ మేనర్ ఆర్ ట్రై టు టాక్ ఇన్ యాన్ అండర్స్టాండబుల్ మేనర్. అంటే అర్థమయ్యేలాగా మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యి. సో ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పట్లేదు కాబట్టి ట్రై టు స్పీక్ ఇన్ యాన్ అండర్స్టాండబుల్ మేనర్. అలానే డాష్ టు మీ డైరెక్ట్లీ. నాతో మాట్లాడు డైరెక్ట్గా అని చెప్పాలి. స్పీక్ టు మీ అంటామా, టాక్ టు మీ అంటామా? టాక్ టు మీ. టాక్ టు మీ డైరెక్ట్లీ, నాతో డైరెక్ట్గా మాట్లాడు. అలానే ఐఎమ్ డాష్ విత్ మై బాస్. బాస్ తోటి మాట్లాడటం ఫార్మల్ లాంగ్వేజ్. అలానే ఇక్కడ విత్ కూడా కనపడుతుంది మీకు. సో క్లియర్గా మీకు అర్థమైపోతుంది, స్పీక్ వాడాలి. ఐఎమ్ స్పీకింగ్ విత్ మై బాస్. ఓకే, అలానే లెట్స్ డాష్ అబౌట్ ద మూవీ. లెట్స్ స్పీక్ అబౌట్ ద మూవీ ఆర్ లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. ఈ మాట ఎవరెవరితో మాట్లాడతారు? జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో లెట్స్ టాక్ అబౌట్ మూవీ ఫర్ సమ్ టైమ్. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ ఫర్ సమ్ టైమ్. టాక్. లెట్స్ స్పీక్ అని అనకూడదు, ఎందుకంటే లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ అంటే మనం మాట్లాడుకుందాము. అక్కడ ఒకరు మాట్లాడుతుంటారు, ఇంకొకరు వింటూ ఉంటారు, మనం మాట్లాడుకుందాం అని చెప్తున్నారు కదా. సో టాక్ మాత్రమే వాడాలి. అలానే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కాబట్టి టాక్ మాత్రమే మనము యూస్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ వాచ్? రెంటికి కూడా చూడటం అనే అర్థం వస్తూ ఉంటుంది, కానీ ఒకదాని బదులు ఒకటి వాడకూడదు. జాగ్రత్తగా వినండి, చెప్తాను. మన 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు అంటాం కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇవి జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. అంటే మనం పర్సీవ్ చేసుకుంటూ ఉంటాం నాలెడ్జ్ని. బై యూజింగ్ దీస్ 5 సెన్స్ ఆర్గాన్స్ మనము జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని పర్సీవ్ చేసుకుంటూ ఉంటాం. నాలెడ్జ్ అంటే ఏదైనా సరే కూడా, ఏదైనా చూడటానికి కానీ, వినటానికి కానీ, వాసన చూడటానికి, టేస్ట్ చేయడానికి, టచ్ ఫీల్ అవుతాము. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే, ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మాత్రమే మనము పర్సీవ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కళ్ళతోటి మనం చూస్తూ ఉంటాము. ఓకే, మనం ఇది మాత్రమే చూడాలి, అది చూడకూడదు అని అనుకోవడానికి ఏమీ లేదు. మన కళ్ళ ముందు ఏది కనపడితే దాన్ని మనము చూడాలని అనుకోకపోయినా మనకు కనపడితే ఆటోమేటిక్గా మన కళ్ళు వాటి పని చేస్తూ ఉంటాయి. సో ఆ సందర్భంలో అలా మనం ఏదైనా చూస్తే అప్పుడు మనం సీ వాడుతూ ఉంటాము. పర్టికులర్గా ఇది మనము ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి మనము చాలా దృష్టి పెట్టుకొని కనుక చూస్తూ ఉన్నట్లయితే, మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టుకొని ఏమవుతుందా అని చూస్తూ ఉంటే అక్కడ మనం వాచ్ వాడుతూ ఉంటాము. అదే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక పాము కనపడింది. సో నేను పాము చూడటానికి కాలేజ్కి వెళ్ళలేదు, నేను వస్తూ ఉన్నాను, అనుకోకుండా నాకు ఒక పాము కనపడింది. when I was in return from college or when I was coming from the college, I saw a snake unexpectedly. అనుకోకుండా నేను ఒక పాము చూశాను. సో అక్కడ మనము సీ పాస్ట్ ఫామ్ సా వాడాము. ఓకే, ఎందుకు? పాము కనపడింది కాబట్టి నేను చూశాను, నేను పాము చూడటానికి అక్కడికి వెళ్ళలేదు. అలానే ఆమె టీవీ చూస్తూ ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? టీవీ చూడటం అంటే ఏంటి? టీవీలో ఏ ప్రోగ్రాము లేదంటే ఒక న్యూసో ఏదైనా చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనము ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు, ఏమవుతుంది అని పరిశీలించి చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనం వాచ్ వాడుతూ ఉంటాం. టీవీ చూడటానికి ఎప్పుడు సీ వాడకూడదు. షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఐ వాచ్డ్ న్యూస్ ఎస్టర్డే. నేను నిన్న న్యూస్ చూశాను. ఇలా మనము వాచ్ మాత్రమే వాడుతూ ఉంటాము. ఎప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఎలా అవుతూ ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అలానే షీ ఈజ్ వాచింగ్ త్రూ ద విండో. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సమ్వన్ ఈజ్ ఫైటింగ్. Someone is fighting with someone.
ఒకరు ఇంకొకరితోనో పోట్లాడుతూ ఉన్నారు. సో షీ ఈజ్ వాచింగ్ త్రూ ద విండో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. అక్కడ ఏమవుతుందో ఆమె చూస్తూ ఉంది అంటే గమనిస్తూ ఉంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మీరు సీ కానీ వాచ్ కానీ ఏదో ఒకటే యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయండి, నేను ఇప్పుడు మీకు ఆన్సర్స్ చెప్తాను. ఓకే, ఐ డాష్ హెయిర్ నియర్ మై హౌస్. నేను మా ఇంటి దగ్గరలో ఒక కుందేల్ని చూశాను అని చెప్పాలి. ఎలా చెప్తామో ఇక్కడ మనము సీ వాడతామా వాచ్ వాడతామా? అన్ఎక్స్పెక్టెడ్గా నేను చూశాను అని చెప్తున్నాను కాబట్టి ఐ సా ఏ హెయిర్ నియర్ మై హౌస్. మా ఇంటికి దగ్గరలో నేను ఒక కుందేల్ని చూశాను. అలానే హ్యావ్ యూ ఎవర్ డాష్ ద తాజ్. ఎప్పుడైనా నువ్వు తాజ్మహల్ని చూసావా? తాజ్మహల్ని మనం చూడటానికి చూస్తాము, అది ఎలా ఉందో చూస్తాము అంతే. ఎలా చూస్తాం? మన కళ్ళ ద్వారా మనము పర్సీవ్ చేసుకుంటాము అంతే. కానీ అక్కడ ఏం జరుగుతోంది, ఏమవుతుందని చూడటలేదు కదా. సో అక్కడ హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్ అని అనాలి. సీన్ కదా అది. నెక్స్ట్ వచ్చి ఐ హ్యావ్ బీన్ డాష్ డాన్స్ ప్రోగ్రామ్ ఫర్ 15 minutes. పావు గంట నుంచి 15 minutes నుంచి నేను ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూస్తున్నాను. డాన్స్ ప్రోగ్రామ్ ఎలా చూస్తాం మనము? జస్ట్ అలా చూసి వదిలేస్తామా? ఎలా డాన్స్ వేస్తున్నారు, సింగింగ్ ప్రోగ్రామ్ అయితే ఎలా పాడుతూ ఉన్నారు, సినిమా అయితే ఏం జరుగుతుంది, న్యూస్ అంటే ఏం చెప్తూ ఉన్నారు అని కేర్ఫుల్గా వింటూ చూస్తూ అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో కొండ గుర్తు ఏంటంటే టీవీ చూడటం అంటే వాచ్ మాత్రమే వాడాలి. అలా మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ఫర్ 15 minutes. ఓకే, నెక్స్ట్ ఏ న్యూ ప్రోగ్రామ్ విల్ బి స్టార్టెడ్ సూన్. కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. డాష్ ఆన్ మా టీవీ, వాచ్ ఆన్. మీకు టీవీలో అనౌన్స్ చేస్తుంటారు కదా, వాచ్ ఆన్ మా టీవీ అని. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ డాష్ ద మూవీ. ఆ మూవీ ఎప్పుడైనా చూసావా నువ్వు అని అడగాలి. సో ఇక్కడ మీరు వాచ్ వాడతారా, సీ వాడతారా? ఏదైనా కూడా వాడచ్చు, సీ కూడా వాడచ్చు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము మూవీ చూడాలని ఒక ఉద్దేశంతో, ఏం జరుగుతుందో చూడాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఇప్పుడు మూవీ చూస్తాం. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను ఒక మూవీ చూశాను. మనం ఇంటెన్షనల్లీ చూస్తూ ఉంటాము. ఓకే, ఎప్పుడో చూసిన సినిమా గురించి, ఏదైనా ఒక పాత సినిమా టీవీలో ఎప్పుడైనా కనపడిందనో, లేదంటే ఒక మొబైల్లో చూస్తూ ఒక క్లిప్ కనపడితే ఈ సినిమా ఎప్పుడైనా చూసావా అని అడుగుతాం కదా. ఆ సందర్భంలో ఎప్పుడు చూసిన దాని గురించో ఇప్పుడు అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు మనం హ్యావ్ యూ ఎవర్ సీన్ ద మూవీ అని కూడా అనొచ్చు, తప్పేం కాదు. ఆర్ హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ ద మూవీ అని కూడా అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. ఎప్పుడు చూసిన దాని గురించో ఇప్పుడు అడుగుతుంటే హ్యావ్ యూ ఎవర్ సీన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఐ సా ద మూవీ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ ఆ మూవీ చూశాను. సో ఎప్పుడో చూసాను కాబట్టి ఐ సా ద మూవీ అనొచ్చు. ఇప్పుడు చూస్తూ ఉన్నాను, లేదంటే నిన్న వెళ్ళాను, మొన్న వెళ్ళాను అని చెప్తూ ఉంటే మనం ఎక్కువగా వాచ్ మాత్రమే వాడుతుంటాము. ప్రజెంట్లో అయితే ఖచ్చితంగా వాచ్ మాత్రమే వాడాలి. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాను, లేదా ఒక గంట నుంచి చూస్తూ ఉన్నాను, లాస్ట్ నైట్ చూశాను అని దగ్గరగా చెప్పేటప్పుడు వాచ్ వాడుతూ ఉంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి హియర్ అండ్ లిసన్. హియర్ అండ్ లిసన్ రెండింటికి కూడా మీనింగ్ ఏమొస్తుంది? వినటం అని అర్థం వస్తుంది. సో ఎప్పుడు హియర్ వాడతాము? నెవర్ యూస్ వన్ ఫర్ అనదర్. ఒకదానికి బదులు ఇంకొకటి ఎప్పుడు కూడా వాడద్దు. మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సెన్స్ ఆర్గాన్స్ వాటిపైన అవి చేస్తూ ఉంటాయి, కళ్ళు వాటిపైన అవి చేస్తూ ఉంటాయి, అలానే చెవులు వాటిపైన అవి చేస్తూ ఉంటాయి. ఒక పెద్ద బాంబు పేలి పెద్ద సౌండ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, నువ్వు వినాలి అని అనుకోకపోయినా నీ చెవులు పనిచేస్తుంటే ఖచ్చితంగా అవి వింటాయి, ఆ సౌండ్ని పర్సీవ్ చేసుకుంటాయి, రైట్? సో అప్పుడు మనం హియర్ వాడతాము. అలానే ఇంటెన్షనల్లీ ఏదైనా ఒకటి మనం వినాలని అనుకుంటూ ఇలా వింటూ ఉన్నట్లయితే, లేదా మామూలుగా అయినా సరే ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వింటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ సాంగ్స్, మ్యూజిక్ వింటూ ఉంటే మనం ఎలా వింటామో చాలా కేర్ఫుల్గా వింటాం మ్యూజిక్ వినేటప్పుడు. సో అక్కడ మనం లిజన్ వాడుతూ ఉంటాము. లిజన్ కేర్ఫుల్గా వినటము. హియర్ ఎక్స్పెక్టెడ్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మనం కావాలనుకున్నా కావాలనుకోకపోయినా మన చెవులు వాటంతటా అవి వాటి పని చేస్తూ ఉంటే హియర్ వాడుతూ ఉంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ హర్డ్ ఎ నాయిస్ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను ఒక నాయిస్ విన్నాను బయట నుంచి, అది నేను వినాలనుకోలేదు, మామూలుగా నాయిస్ వచ్చింది కాబట్టి విన్నాను. ఐ థింక్ ఇట్ వాజ్ అ బాంబ్. అది ఒక బాంబ్ అయి ఉండొచ్చు. ఏవో బాంబులో మన అవ్వాయి వేస్తూ ఉంటారు కదా, ఐ థింక్ ఇట్ వాజ్ అ బాంబ్, ఒక బాంబ్ సౌండ్ అయి ఉండొచ్చు.
అలానే లిజన్. హ్యావ్ యూ ఎవర్ లిజన్ ద సాంగ్? ఆ పాట ఎప్పుడైనా విన్నావా నువ్వు? హౌ మెలోడియస్, హౌ మెలోడియస్లీ ద సింగర్ సాంగ్ ద సాంగ్. ఎంత మధురంగా పాడారు ఆ సింగర్ ఆ పాటని. హ్యావ్ యూ ఎవర్ లిజన్డ్? ఎప్పుడైనా విన్నావా? జస్ట్ వెయిట్, ఐఎమ్ లిజనింగ్ ఎ సాంగ్. నేను ఒక పాట వింటున్నాను, కాసేపు వెయిట్ చేయి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, కాసేపు వెయిట్ చేయి. ఐఎమ్ లిజనింగ్ ఎ సాంగ్. నేను ఒక పాట వింటున్నాను. అలానే హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద న్యూస్? నువ్వు ఎప్పుడైనా ఆ న్యూస్ విన్నావా? సో న్యూస్ వినటం అంటే ఏంటి? మనకు తెలుసో తెలియకో మనకు ఒక న్యూస్ తెలుస్తూ ఉంటుంది, అంటే మనం వింటూ ఉంటాము. సో నువ్వు ఎప్పుడైనా విన్నావా అని అడగటానికి హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద న్యూస్, అబౌట్ ద న్యూస్ ఇలా చెప్తూ ఉంటాము. అలానే ఈ గోడ పక్కనే ఎవరైనా ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, మనం ఇంటెన్షనల్లీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనుకోండి, ప్లీజ్ డోంట్ మేక్ ఎ నాయిస్. మీరు సౌండ్ చేయొద్దు. ఐఎమ్ జస్ట్ లిజనింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద వాల్. అక్కడ ఏమవుతుందో నేను వింటూ ఉన్నాను. ఐఎమ్ జస్ట్ లిజనింగ్, ప్లీజ్ డోంట్ మేక్ ఎ నాయిస్. నేను వింటూ ఉన్నాను, సౌండ్ చేయొద్దు. అక్కడ మనం లిజన్ వాడుతూ ఉంటాం, హియరింగ్ అని అనకూడదు. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పాజ్ చేసుకోండి, ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఆన్సర్ చెప్తాను. ఓకే, లెట్ మీ డాష్ టు ద సాంగ్. పాట కాబట్టి ఆబ్వియస్లీ మనము లిజనే వాడతాం. లెట్ మీ హియర్ ద సాంగ్ అనకూడదు. హియర్ అంటే ఏంటి? వాటంతటవే చెవులు వాటి పని చేసుకోవడం, అంటే వినపడుతూ ఉంటుంది అంతే. కానీ పాట జస్ట్ వినటం అంటే మనం ఎలా వింటాము? కేర్ఫుల్గా వింటాం కదా. సో మాట్లాడేటప్పుడు కూడా జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా విను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ అ బిగ్ సీక్రెట్, లిజన్ కేర్ఫుల్లీ. నేను ఒక సీక్రెట్ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ అంటాము, హియర్ కేర్ఫుల్లీ అని అనము. ఓకే, సో కేర్ఫుల్గా వినటము, పాట వింటాను, ఎస్పెషల్లీ పాట వింటామంటే లిజన్ వాడతాము. లెట్ మీ లిజన్ టు ద సాంగ్. ఓకే, ఇఫ్ యూ కమ్ ఓవర్ హియర్ యూ కెన్ డాష్ ద బర్డ్స్ చిప్పింగ్. అంటే ఇప్పుడు నువ్వు కనుక ఇక్కడికి వస్తే నువ్వు యూ కెన్ లిజన్ ద బర్డ్స్ చిప్పింగ్. అంటే బర్డ్స్ చిప్పింగ్ అంటే పక్షుల కిలకిలా రావాలు వినగలవు నువ్వు ఇక్కడికి వచ్చావంటే. ఇఫ్ యూ కమ్ ఓవర్ హియర్ యూ కెన్ లిజన్ ద బర్డ్స్ చిప్పింగ్. ఓకే, ఎలా వింటాము? కేర్ఫుల్గా వింటాం కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటాము, వింటూ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము పక్షుల సౌండ్స్. అలానే ఐ కాంట్ డాష్ యూ, స్పీక్ లౌడర్ దెన్ ఐ కెన్. ఇక్కడ చూడండి, ఐ కాంట్ డాష్ యూ అంటే ఏంటి? ఐ కాంట్, ఇక్కడ మనము హియర్ కానీ లిజన్ కానీ ఏదో ఒకటే మనం యూస్ చేయాలి కదా. నాకు వినపడట్లేదు నీ మాట అని చెప్పడానికి ఐ కాంట్ హియర్ యూ, నాకు వినపడట్లేదు, నా చెవులకి ఆ సౌండ్ రీచ్ కావట్లేదు, అంటే చెవులు వాటి పని అవి చేసుకోలేకపోతున్నాయి. సో ఐ కాంట్ హియర్ యూ. ఓకే, స్పీక్ లౌడర్, గట్టిగా మాట్లాడు. దెన్ ఐ కెన్ డాష్, ఐ కెన్ లిజన్, అప్పుడు నేను వినగలుగుతాను. ఇఫ్ యూ స్పీక్ లౌడర్ ఐ కెన్ లిజన్ అంటే నేను నీ మాట నాకు అర్థమవుతుంది, నేను వినగలుగుతాను, కేర్ఫుల్గా వినగలుగుతాను. సో వీ షుడ్ యూజ్ హియర్ లిజన్. ఐ కాంట్ హియర్ యూ, నాకు నీ మాట అర్థం కావట్లేదు, వినపడట్లేదు. సో స్పీక్ లౌడర్, గట్టిగా మాట్లాడు. దెన్ ఐ కెన్ లిజన్ యువర్ వాయిస్, నీ వాయిస్ని నేను వినగలుగుతాను. ఓకే, నెక్స్ట్ చూడండి, హే వాట్ అ మెలోడియస్ సాంగ్ ఇట్ ఈస్. ఎంత మధురమైన పాట ఇది, విను అని చెప్పాలి. ఇక్కడ డాష్లో మనము హియర్ వాడతామా లిజన్ వాడతామా? విను అంటే కేర్ఫుల్గా వినమని. హే లిజన్, జస్ట్ విను. హే లిజన్ వాట్ ఎ మెలోడియస్ సాంగ్ ఇట్ ఈస్. ఏ విను, ఎంత మధురంగా ఉంది ఈ పాట. హ్యావ్ యూ ఎవర్ హర్డ్? హియర్ హర్డ్. ఎప్పుడైనా విన్నావా? ఇక్కడ మనం హ్యావ్ యూ ఎవర్ లిజన్ అండ్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడైనా పాట విన్నావా అంటే నువ్వు కేర్ఫుల్గా లిరిక్స్ అర్థం చేసుకొని అది ఏ రాగంలో ఉందో విన్నావా అని కాదు. అసలు ఎప్పుడైనా ఈ పాట నీ చెవిన పడిందా, ఎప్పుడైనా విన్నావా అని అడగటానికి హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ది సాంగ్, జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. హే లిజన్ వాట్ ఎ మెలోడియస్ సాంగ్ ఇట్ ఈస్, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్, డిడ్ యూ డాష్ అబౌట్ ద కాలేజ్. ఈ కాలేజ్ గురించి విన్నావా? లిజన్ కాదు, హియర్ వాడతాము. హ్యావ్ యూ, డిడ్ యూ కదా, డిడ్ యూ హియర్ అబౌట్ ద కాలేజ్, ఆ కాలేజ్ గురించి విన్నావా అని ఇలా అంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చి బ్రింగ్ అండ్ టేక్. రెంటికి కూడా తీసుకోవడం, దగ్గరగా తీసుకోవడం అని అర్థం వస్తూ ఉంటుంది కదా. సో చిన్న డిఫరెన్స్ ఉంది దీనికి, అది తెలుసుకుంటే మీరు ఈ బ్రింగ్ అండ్ టేక్ యూసేజ్ క్లియర్గా అర్థమవుతుంది. బ్రింగ్ అంటే
తీసుకురావడము, టేక్ అంటే తీసుకొని వెళ్ళటం, బ్రింగ్ తీసుకురావడము, టేక్ తీసుకొని వెళ్ళడం అంటే ఏంటి? ఎక్కడి నుంచైనా ఏదైనా తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటే బ్రింగ్ వాడతాము. ఇక్కడి నుంచి కానీ లేదా మరెక్కడి నుంచి అయినా సరే తీసుకు వెళ్ళటము, ఇంకెక్కడికో తీసుకువెళ్ళడము అనే సందర్భంలో మనము టేక్ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురా అని చెప్పాలి. బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ద కాలేజ్. ఓకే, సో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రా, ఇక్కడికి తీసుకొని రా అని చెప్పడం. అలానే టేక్, ఇక్కడి నుంచి ఆఫీస్కి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు అని చెప్పాలంటే టేక్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు ద ఆఫీస్ అని చెప్తూ ఉంటాము. ప్లీజ్ బ్రింగ్ ఎ కేక్ టు ద బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీకి ఒక కేక్ను తీసుకొని రా. సో ఇక్కడికనే కాదు, ఎక్కడికైనా సరే తీసుకొని రా అని చెప్పే సందర్భంలో, మరి ఎక్కడికైనా సరే తీసుకొని రా, తీసుకొని రావడం అనే సందర్భంలో బ్రింగ్ వాడతాము. ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్ళు, ఇక్కడి నుంచి కానీ మరి ఎక్కడి నుంచి అయినా సరే. టేక్ యువర్ బ్యాగ్ అండ్ బాస్కెట్ వితౌట్ ఫర్గెటింగ్, అంటే మర్చిపోకుండా బ్యాగ్ బాస్కెట్ తీసుకెళ్ళు. టేక్ అవే ఆల్ ద బ్యాగ్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి అన్ని బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళిపో అని ఇలా మనము టేక్, తీసుకువెళ్ళు అని చెప్పే సందర్భంలో టేక్ వాడుతూ ఉంటాము. కొండ గుర్తుగా ఫ్రమ్ వస్తే బ్రింగ్ అని లేదా టు వస్తే టేక్ అని అనుకోవద్దు. అంటే కొన్ని సందర్భాల్లో అలా వస్తుంది. అలా కొండ గుర్తుగా ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. అక్కడ మీనింగ్, కాంటెక్చువల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి, సందర్భం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఒక్కొక్కసారి బ్రింగ్ వచ్చినప్పుడు టు కూడా వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్తున్నారనే సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బ్రింగ్ మై ల్యాప్టాప్ టు ఆఫీస్ టుమారో. నేను నా ల్యాప్టాప్ని రేపు ఆఫీస్కి తీసుకొస్తాను అని చెప్తున్నాం. సో బ్రింగ్ వచ్చింది కదా అని ఫ్రమ్ అని అనకూడదు. ఎక్కడి నుంచి అయినా తీసుకురావడం. బ్రింగ్ ద వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ అన్నాను కదా, ఇక్కడి నుంచి నేను తీసుకు వస్తానని చెప్తున్నాను. ల్యాప్టాప్ తీసుకు వస్తాను. ఐ విల్ బ్రింగ్ మై ల్యాప్టాప్ టు ద ఆఫీస్ టుమారో. సో ప్రతిసారి కూడా బ్రింగ్కి ఫ్రమ్ రాదు, టేక్కి టు రాదు, అటు ఇటు కూడా మారచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అన్న సందర్భాన్ని బట్టి ఇక్కడ బ్రింగా టేకా అని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, కెన్ యూ డాష్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. నాకు గ్లాస్ నీళ్ళు ఇస్తావా అని చెప్పడానికి మనము తీసుకొని రా అనే చెప్తాము, తీసుకొని వెళ్ళు అని చెప్పాం. నాకు ఇవ్వమని అడుగుతున్నాను కాబట్టి. సో ఇక్కడ మీరు ఈజీగా చెప్పేయచ్చు, కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. నాకు గ్లాస్ నీళ్ళు ఇస్తావా, తీసుకొని రా అని. అలానే హీ డాష్ సమ్ స్నాక్స్ ఫర్ మీ ఎస్టర్డే. ఇక్కడ కూడా నాకే అని చెప్తున్నాను. హీ బ్రాట్ సమ్ స్నాక్స్ ఫర్ మీ ఎస్టర్డే. అతను నిన్న నా కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం బ్రింగ్, బ్రాట్, ఎస్టర్డే కాబట్టి అంటాం. టేక్ అనం కదా, తీసుకొని వెళ్ళటం. టేక్ అంటే తీసుకొని వెళ్ళటం, బ్రింగ్ అంటే తీసుకొని రావడం. నాకు ఇచ్చాడని చెప్తున్నాను కాబట్టి తీసుకొని వచ్చాడు అని అర్థం కదా. సో బ్రాట్ అనమాట. హీ బ్రాట్ సమ్ స్నాక్స్ ఫర్ మీ ఎస్టర్డే. నేను నా కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు. అలానే కుడ్ యూ ప్లీజ్ డాష్ ద ఫైల్స్ టు ద ఆఫీస్. ఇది చూడండి, దయచేసి మీరు ఈ ఫైల్స్ని ఆఫీస్కి తీసుకు వెళతారా, తీసుకు వస్తారా, బ్రింగా టేకా. సో ఈ మాట ఎవరు అంటున్నారు అన్న సిచ్యువేషన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్లోనే ఉన్నటువంటి స్టాఫ్ కానీ, ఆ మేనేజర్ కానీ, కొలీగ్స్ కానీ మీరు తీసుకుని రండి అని చెప్పడానికి. ఆఫీస్ నుంచి ఎవరైనా అడుగుతూ ఉంటే అప్పుడు మనం బ్రింగ్ వాడతాము. లేదా ఇంటి నుంచి దయచేసి ఈ ఫైల్స్ నువ్వు ఆఫీస్కి తీసుకెళ్ళు అని చెప్పాలనుకోండి, అప్పుడు టేక్ వాడతాము. కుడ్ యూ ప్లీజ్ టేక్ ద ఫైల్స్ టు ద ఆఫీస్ అని ఎలా అయినా కూడా చెప్పచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇంటి నుంచి తీసుకెళ్ళు అనే అర్థంలో చెప్తున్నాను కాబట్టి కుడ్ యూ ప్లీజ్ టేక్ ద ఫైల్స్ టు ద ఆఫీస్. ఈ ఫైల్స్ని ఆఫీస్కి తీసుకెళ్తావా అనే అర్థంలో చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ డాష్ యువర్ మొబైల్స్ టు ద క్లాస్. ఈ సెంటెన్స్ కూడా, ఈ సెంటెన్స్ ఎవరు చెప్తున్నారు? ద టీచర్ సెడ్ అన్నాను అనుకోండి, టీచర్ ఇలా అన్నారు ఏమని, ప్లీజ్ డోంట్, ఇక్కడ క్లాస్కి తీసుకురావద్దు అని చెప్పే అర్థంలో ఇలా చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ డోంట్ బ్రింగ్ యువర్ మొబైల్స్ టు ద క్లాస్. క్లాస్కి మొబైల్ తీసుకురావద్దు. అదే ఇక్కడ టీచర్ కాకుండా మదర్ అని పెట్టామనుకోండి,
కాలేజ్కి లేదా క్లాస్కి మొబైల్స్ తీసుకెళ్ళొద్దు. ప్లీజ్ డోంట్ టేక్ యువర్ మొబైల్స్ టు ద క్లాస్, టు ద కాలేజ్ అని అంటాం. అర్థమైంది కదా డిఫరెన్స్? ఇక్కడ డాష్ ఆల్ ద లగేజ్ విత్ యూ, నీతో పాటు అంటే ఏంటి? నీతో పాటు తీసుకెళ్ళని అర్థం. ప్లీజ్ టేక్ ఆల్ ద లగేజ్ విత్ యూ, నీతో పాటు లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళు అని ఇలా చెప్తూ ఉంటాము. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, బై అండ్ పర్చేస్. ఇది మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. బై అన్న పర్చేస్ అన్నా కూడా సేమ్ మీనింగే, కొనటం. ఓకే, కాకపోతే ఫార్మల్ లాంగ్వేజ్లో మనం పర్చేస్ వాడుతూ ఉంటాము. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో జనరల్గా మనం బై వాడుతూ ఉంటాము. ఐ బాట్ ఎ న్యూ డ్రెస్ ఆన్ అమెజాన్. నేను అమెజాన్లో ఒక కొత్త డ్రెస్ కొన్నాను. ఐ పర్చేస్డ్ ఎ న్యూ శారీ ఇన్ ద క్లాత్ షోరూమ్. నేను ఆ క్లాత్ షోరూంలో ఒక శారీ పర్చేస్ చేశాను. అయినా కూడా చెప్పచ్చు, కాకపోతే మీ ఇష్టం. ఆ చాయిస్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం ఫార్మల్గా క్లాసీగా మాట్లాడాలనుకుంటే మనము పర్చేస్ వాడతాము, లేదు మామూలుగా మాట్లాడేయచ్చు, బై అనేది కూడా మనము చెప్పచ్చు. ఓకే, అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.